రజకుల స్థితిగతులు దయనీయ పరిస్థితికి పడిపోవడం, రజకులను పట్టించుకోకపోవడము, రజకులను కరివేపాకులాగా వాడుకొని ఎన్నికలప్పుడే రజకులకు మాయ మాటలు చెప్పి రజకులను మోసం చేసినందుకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి రజకులే కాదు, రజకులు ఒకటి ఆలోచించాలి. ఈ రోజు రజకులను ఎస్సీ జాతులు చేర్చే విధంగా తెలంగాణ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలంటే మనమంతా మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తేనే ప్రభుత్వం దిగొస్తుంది. అదే విధంగా ఈ రోజు ఏదైతే రజకులకు ఇస్తున్నటువంటి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలంటే జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే ప్రభుత్వం దిగొచ్చి రజకుల ఆత్మగౌరవం నిలబడాలి అంటే మనమంతా సునీత గారికి గెలిపించాలి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. అదే విధంగా రజక ఇల్లమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద నెలకొల్పాలి, ప్రభుత్వం దిగి రావాలి అంటే మనం బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. మనమంతా కారు గుర్తు మీద ఓటి సునీతమ్మ గాని ఎమ్మెల్యేగా గెలిపించుకొని అసెంబ్లీలో మనం వాయిస్ వినిపించుకునే విధంగా మనమంతా కృషి చేయాలి. అదే విధంగా మనమంతా రజకుల డిమాండ్ల కోసం ప్రభుత్వం దిగి రావాలి అంటే జూబ్లీహిల్స్ లో కారు గుర్తుకు ఓటేయాలి, మనమంతా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. జూబ్లీహిల్స్ ఉన్నటువంటి రజకులు కూడా వీళ్ళ మాయ మాటలు నమ్మకండి, దయచేసి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ఎంతైతే న్యాయం జరిగిందో అదే న్యాయాన్ని కొనసాగించాలంటే ప్రభుత్వం దిగి రావాలి. ముఖ్యంగా ఈడ గెలిచి ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. కానీ కులాలకు బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలకు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ మోసం వాళ్ళకి తెలవాలి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ గెలవాలనేదే మాకు తోడుగా ఉండాలి. ప్రతిపక్ష వాయిస్ వినపడాలి అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. కాబట్టి రజకులకు మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం దిగొచ్చి రజకుల డిమాండ్లు నెరవేర్చాలి అంటే మనమంతా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి మాగంటి సునీత గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి.